మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఈ రోజున మనం ధ్యానిస్తున్న అంశం ఏంటో తెలుసా? మొదట గ్రహించవలసినది. మరోసారి చెప్పనా? మొదట గ్రహించవలసినది. అవును, ఈనాడు దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా మనందరం మొదట గ్రహించవలసింది ఒకటి ఉంది. ముందు అది గ్రహించాలి, ముందు అది తెలుసుకోవాలి. అది గ్రహించాలి, అది తెలుసుకోవాలి మొదటిగా అని దేవుని వాక్యం మనకి చాలా తేటగా చెప్తుంది. అదేంటో తెలుసా? దేవుని వాక్యం ఎలా రాయబడింది, ఎవరు రాశారు, ఇది మొదట మనిషి గ్రహించవలసింది. దేవుని వాక్యం ఎవరు రాశారు, ఎలా వ్రాయబడింది, అది తెలుసుకోవాలి. ఎక్కడుంది ఈ మాట అంటే, దైవజనుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మొదట గ్రహించాల్సిన విషయం ఇది. మనం బైబిల్ పట్టుకున్న ప్రతిసారి, బైబిల్ చదువుతున్న ప్రతిసారి, మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి కూడా మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం మనుష్యుల వలన కలగలేదు. క్లియర్. చూడండి, ఆ మాట అన్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించాలి. అంటే మనుషులు తన ఇష్టం వచ్చిన ఆలోచనతో, వారి యొక్క ఊహతో, వారికి నచ్చినట్టుగా మాట్లాడటం ద్వారా, రాయటం ద్వారా ఈ యొక్క ప్రవచన వాక్యాలు అనగా బైబిల్ గ్రంథం అలాగ పుట్టలేదు. రాసింది మనుషులే. 40 మంది భక్తులు రాశారు. 40 మంది చేత పరిశుద్ధాత్ముడే రాయించాడు. కానీ ఇది ఏదో బయట ఉన్నటువంటి పుస్తకాలు రాసినట్టు రాయిలా. ఏదో ఒక చందమామ బొమ్మరీలు పుస్తకాలు ఉంటాయి చూశారంటే, కథల పుస్తకాలు. ఎట్ట అయి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, ఈ స్టోరీ అయితే బాగుంటుంది, ఈ కథ అయితే బాగుంటుంది అన్నట్టుగా రాస్తారే, అలా రాయిలా. ఒక సినిమా స్క్రిప్ట్ ఉంది చూసారా, సిద్ధపరుచుకుంటారు, పక్కన పెట్టుకుంటారు, సిద్ధపరుచుకుంటారు, పక్కన పెట్టుకుంటారు, బోలెడు ఉంటాయి వాళ్ళ దగ్గర. తగిన సమయంలో ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళి సినిమా తీస్తుంటారు. ఒక కథ అది మనుషుని ఊహను బట్టి రాయబడింది, మనుషుల తలంపులను బట్టి అవి రాయబడ్డాయి. కానీ బైబిల్ గ్రంథం ఏ మనుషుని యొక్క ఊహను బట్టి కూడా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని, 66 పుస్తకాల్లో ఉన్న ఏ వాక్యం కూడా మనిషి యొక్క ఊహను బట్టి పుట్టింది కాదు. ఇది మొదట మనం గ్రహించాలి. మరి మనుషులే రాసినప్పటికీ మనిషి యొక్క ఊహను బట్టి, ఆలోచన బట్టి కలగకపోతే ఎలా కలిగింది అంటారా? 21లో ఆ వివరణ ఇచ్చాడు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని, అతని ఇష్టాన్ని బట్టి కలగలేదు గాని మనుషులు, చూడండి, మనుషులు అంటే మనుషులే. అదే చెప్పాను ఇప్పుడు దైవజనుడిగా. 40 మంది రాశారు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై, అంటే మనుషుల్ని ప్రేరేపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మ, పలుకుతుంది దేవుడు, పలికిస్తుంది దేవుడు. అలా పలికారు. అంటే దేవుని ద్వారా ఇది జరిగింది. దేవుడే బైబిల్ గ్రంథానికి సృష్టికర్త, గ్రంథకర్త దేవుడే. దేవుడే రాయించాడు. ప్రియులారా, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? 40 మంది భక్తులు రాశారు కదా, అసలు ఆయా కాలాల్లో ఒక స్థలంలో కూర్చొని రాసిన వాళ్ళు కాదు, ఒకే కోవకు చెందినోళ్ళు కాదు,
ఒకే వృత్తులు వాళ్ళకు లేవు. అసలు ఒక వ్యక్తికి అయితే కొంతమందికి 1000 సంవత్సరాల గ్యాప్ కూడా ఉంది. 1000 సంవత్సరాల గ్యాప్ కూడా ఉందండి. 1000 సంవత్సరాలకు పైన గ్యాప్ ఉంది. వారిని వీరిని వారు ఎప్పుడూ చూసుకోలేదు. వారి స్థలాల్లో ఉండి రాశారంతే. కానీ ఎక్కడా కూడా ఒకదానికి ఒకటి భిన్నంగా లేదు. చూడండి, అంతా 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి వ్యక్తి ఏం రాశాడో 1000 సంవత్సరాల తర్వాత రాసిన వ్యక్తి అదే రాశాడు. ఎవ్వరు రాసినా ఒకేలాగుంది. అది ఎలా సాధ్యం? ఇది ఇప్పుడు ఒక విషయాన్ని రాయమని ఎవరికైనా ఇచ్చామనుకోండి, వారు వేరు స్థలాల్లో ఉండి రాశారనుకోండి, ఒకటేమో అలా ఉంటే ఒకటి ఇలా ఉంటుంది. ఒకదానికి ఒకటి పొసగదు, అసలు పొంతనుండదు. కానీ బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన దాకా చదివిన ఒకేలాగుంది. ఒకే సత్యం, ఒకే విధానం. కారణం ఏంటంటే రాసింది మనుషులే అయినా వారిని ప్రేరేపించింది, వ్రాయించింది దేవుడు ఒక్కడే కదా. ఇక ఆయన ఆలోచన అప్పుడు అట్లా మారదు కదా. కనుక ఒక్క దేవుడే రాయించినప్పుడు ఇదంతా ఒక్కటిలాగా ఉంది. ఇది మొదట మనం గ్రహించాలి. అంత విలువైందండి. ప్రియులారా, మాట చెప్పన, మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం దేవుడు మన కొరకు వ్రాయించిన, ఆయన మూలంగా కలిగిన, ఆయన మనకు రాసిన ప్రేమలేఖ అండి. దీని కొరకు ఎంతోమంది ఎన్నో రీతులుగా ప్రయాసపడ్డారు. వారి జీవితాలే త్యాగం చేశారు. ఎన్నో శ్రమలకి ఓర్చారు, కష్టానికి ఓర్చారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు తెలుగులో బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకోగలుగుతున్నామంటే ఎంతోమంది వారి జీవితాలు త్యాగం చేశారు దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి. చాలామంది 40 మంది భక్తులు రాయటానికి వాడబడితే ఈ తర్జుమాల్లో ఎంతోమంది వారి జీవితాన్ని పణంగా పెట్టారు. ఈ బైబిల్ గ్రంథాన్ని కాపాడటానికి వారి జీవితాలు పణంగా పెట్టారు. ప్రియులారా, దీని వెనక ఎంతో ప్రయాసం ఉంది, దేవుని ప్రేమ ఉంది. మరి ఇంత ప్రయాసతో కూడిన ఈ పని, మరి దేవుడు మనల్ని ప్రేమించి 40 మంది భక్తుల్ని వాడుకుంటూ, అనేక మందిని తర్జుమాల క్రింద వాడుకుంటూ, వారి ప్రాణాలే పోయేటట్టుగా అలా సిద్ధపరిచి వాడుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని మన దాకా దేవుడు ఎందుకు పంపించాడంటే ఏదో అలంకార ప్రాయంగా ఉండటానికి కాదు, ప్రక్కన పెట్టడానికి కాదు. ఏదో నేను క్రైస్తవురాలని అని చెప్పుకునే ఒక సూచనగా కాదండి. అది పట్టుకొని తిరగటానికి కాదు. ఏదో ఆదివారం దాన్ని తీసుకొని మందిరానికి వచ్చి మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఒక గూట్లో పడేసి ఇక వారం అంతా దాన్ని తెరవకుండా చదవకుండా అలా ఉండటానికి కాదు, వదిలేయటానికి కాదండి. ఇది మనం చదవాలి. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. దేవుని మనస్సు మనకు అర్థం అవ్వాలి. దేవుడంటే ఏంటో, ఆయన విధానాలు ఏంటో, ఆయన కార్యం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన మనసు ఏంటో, ఆయన మంచితనం ఏంటో, ఇదంతా కూడా వాక్యంలో నుంచి మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని మనసు అండి ఇది దేవుని మనస్సు, ఇది దేవుని గుండె చప్పుడు, ఇది ఆయన ప్రేమ లేఖిది. ప్రతి దినం కూడా ముద్దు పెట్టుకొని చదవాల్సిన గ్రంథం అండి ఇది. ఈనాడు చాలామంది ప్రక్కన పడేశారు. చాలామంది అస్సలు చదవటం లేదు. చాలా మంచి చదువులు ఉన్నాయి చాలామందికి, అస్సలు చదవటమే లేదు. బైబిలే చదవటం లేదు. ఫోనుల్లో పడి, యూట్యూబుల్లో పడి, గూగుల్లో పడి కొట్టుకులాడుతున్నారు. లోక వార్తల మీద మనసు ఎంతో పెట్టారు. ప్రియులారా, మంచిది కాదు అది. మోకాళ్ళ మీద చదువుకోవాల్సిన గ్రంథం ఇది. మొదట గ్రహించవలసింది ఇది. నా మట్టుకు నేను చాలాసార్లు అంటుంటాను మా మందిరంలో చెప్పేటప్పుడు, 4వ తరగతి వరకన్నా నేను చదువుకోవటానికి సహాయపడిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆ 4వ తరగతి నేను చదవలేదనుకోండి, ఈ రోజున బైబిల్ గ్రంథాన్ని చదివి ఈ మాధుర్యాన్ని నేను అనుభవించే అవకాశం ఉండేది కాదు. ఇక వింటమే కానీ ఆ ఛాన్స్ ఉండేది కాదు. కానీ దేవుడికి నేను ఎంత రుణస్తుని. నాకు 4 తరగతుల చదువు ఇచ్చాడు. ప్రియ బిడ్డ, మీరు ఇంకా ఎక్కువ చదివారు కదా, మరి బైబిల్ గ్రంథాన్ని ఎలా చదువుతున్నారు? చదవండి. అన్ని ఆశీర్వాదాలు దేవుని వాక్యం చదవటంలోనే మనకు కలుగుతాయి.
మొదట గ్రహించవలసింది ఈ సంగతి. మనుషుని ఇష్టాన్ని బట్టి, ఊహను బట్టి ఈ ప్రవచన గ్రంథం, బైబిల్ గ్రంథం పుట్టలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. ఇది దేవుని గ్రంథం, ఇది దేవుని పుస్తకం, ఇది దేవుని నోటి మాట. చదివి దీవించబడండి. దైవ దీవెన నిండుగా మీకుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చినందుకు వందనాలు. చిన్న చిన్న వర్తమానాల ద్వారా మమ్మల్ని దీవిస్తున్నారు ప్రభువా. మొదట మేము గ్రహించాల్సింది ఏమిటో మాకు చెప్పారు. వాక్యం ఎలా వచ్చింది? మీ ద్వారానే కదయ్యా, మీరు మాట్లాడటం ద్వారానే కదా, మీరు పలికించటం ద్వారా, వ్రాయించటం ద్వారానే. ఇది మీ మాట, మీ గ్రంథం అని చెప్పి మేము తెలుసుకునే కృపిచ్చారు. ఇది దేవా మీ పుస్తకం ఇది. అందుకే ఇన్ని వేల సంవత్సరాలైనా, ఎన్నిసార్లు చదివినా ఇది విసుగు కలిగించదు, ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది, ఇంకా ఆసక్తిని రేపుతుంది. ఇది జీవగ్రంథం, మీ మాట. ఇది గ్రహించినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ చేయండి. ఈ వర్తమానం దీవెనగా మార్చి ఎంతమంది అయితే ఇక నుండి నేను పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా నేను చదవాల్సిందేనని ఆలోచిస్తున్నారు, వారందరికీ మీ దీవెన దయచేయండి. మీ వాక్యం చదువుతూ ఉండగానే పరిశుద్ధాత్మ తండ్రి వారిని ఆశీర్వదించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం.